హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజారా బాయ్ షెడ్ వైపు. అయితే చిన్న రకాలుగా షెడ్ అయితే వచ్చేసిన పెద్ద షెడ్ వచ్చి పెద్ద గణేష్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ వస్తుంది లోపలికి అయితే దగ్గర అయితే తీస్తా గణేష్ ఉంది. అక్కడైతే పని అయితే జరుగుతుంది. దగ్గర అయితే ఇది చూపిస్తాను చూడండి. సో మొత్తంకి అయితే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసిన అదే సుందర కళాకార్ షెడ్లోనే సైడ్కి తయారు చేస్తున్నారు. గణేష్ కాకపోతే ఇంకా కంప్లీట్ కాలేదు. గణేష్లో చూసుకోవచ్చు. సోఫా పైన కూర్చొని సైడ్కి రెండు టమారకంలు అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మాత్రం ఒక గిటార్ అయితే ఉన్నది. ఆ గిటార్ వెనకాల ఆర్చ్ కూడా చాలా మస్తు ఉన్నది. మొత్తం డిజైన్ ఫుల్గా ఉన్నది. మీకు కనిపిస్తుంది లేదు. పక్కకి అయితే గరుడు వచ్చిండు. సో దగ్గరికి పోయి చూసుకోవచ్చు. కాకపోతే అక్కడ పని అవుతుంది కాబట్టి నేను దూరంగా తీస్తున్నాం. కిరీటం కూడా చూసుకోవచ్చు. ఎంత మంచి నీట్ క్లియర్ ఫినిషింగ్ చేసిండు గణేష్కి అయితే. సో గణేష్ రెడీ అయినాక అయితే క్రేజీ ఉంటుంది. ఇంకా రెడీ అయినాక మళ్ళీ ఒక వీడియో తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా తీస్తున్నా మొత్తం ఆయన ఒక్కటే తీసుకోమని చెప్పింది పెద్ద గణేషుడు. కాకపోతే కూడా ఇది తీస్తున్నాం పక్కకి వెళ్ళి. ఇంకో మోడల్గా మీకు ఇంకో మోడల్ ఇదైతే క్రేజ్ ఉన్నది గణేషుడు. సో ఒంటి మీద నగాలు ఇంకా తొండం పెట్టలేదు. చేతులు ఇంకా ఏమిటంటే చేతులు అన్ని పెడితే క్రేజ్ అవుతుంది గణేషుడు. సో అట్లనే కొంచెం పక్కకు చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ గణేషుడు ఉంటుంది. అంటే ఇది అచ్చు ఓన్లీ డై మాత్రమే, ఇంకా తీయలేదు గణేషుడు. అంటే సేమ్ గణేషుడు అనుకో, అది ఇది కొంచెం డిఫరెంట్ అంతే. అది కూడా చూపిస్తా బ్లాక్ కలర్ గణేషుడు. సో వెనకాలైతే గరుడు ఉన్నాడు. మంచి నగలు వేసుకొని కూర్చున్నాడు గణేషుడు. వెనకాల ఆర్చ్ కూడా చూసుకున్నట్టయితే మస్తు లుక్ ఉంది గణేషుడిని. సో సైడ్కి చూసుకోవచ్చు బ్లాక్ కలర్ది. ఇది డై మాత్రమే. సో దగ్గర పోయి తీయనీకి ఏం లేదు. కాకపోతే అక్కడ పని అయితే చూసుకోవచ్చు. ఉందన్న వాళ్ళైతే మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరు తయారు చేస్తున్నారు, వెల్డింగ్ చేస్తున్నారు. సో ఇంకా ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనం డిస్టర్బ్ చేసిన ఎందుకని దగ్గర పోలేం. దగ్గర పోయినా మనం ఏం చేయలేము. ఎందుకంటే అన్నీ అడ్డం ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు, మీకు కనిపిస్తున్నాయి కదా. సో సైడ్ అయితే చూసుకోవచ్చు బ్లాక్ కలర్ ఆర్చ్తో ఉన్నది. సో సైడ్కి సిద్ధి బుద్ధి వచ్చారు. ఆ సిద్ధి బుద్ధి బ్యాక్ సైడ్ ఆర్చ్లో సన్ ఆర్చ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. సో ఈ గణేష్ కూడా కొంచెం భారీగానే ఉన్నాడు. కాబట్టి పర్సనల్ ఇలా కాదు, కొంచెం హైట్లో ఉన్నాడు. సైడ్లో సిద్ధి బుద్ధి ఇంకా హ్యాండ్స్ ఇంకా ఏం ఫిక్స్ చేయలేదు. అంటే డై తీయలేదు గణేషునికి. తీస్తారు ఇంకో 2-3 డేస్లో తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను వచ్చేసి. సో గణేషుడు కూడా లుకింగ్ బాగానే ఉంది. బ్లాక్ నాకు క్రేజీగా అనిపిస్తుంది గణేషుడు. అది వేసినాక డై చేసి మళ్ళీ పెయింటింగ్ వేసి అసలు సుందర కళాకార్ ఫినిషింగ్ టచ్చే క్రేజీ ఉంటుంది. సుందర కళాకార్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది అనుకో, ఇక నెక్స్ట్ లెవెల్ గణేషుడి కాదు అంతే. ఎంత ఎట్లున్న గణేషుడైనా మంచి నీట్ లుక్ తీసుకొచ్చేది మాత్రం ఒక సుందర కళాకార్. అందుకే చాలా పేరెళ్ళిన తూల్పేటలో పేరెళ్ళిన అంటే సుందర కళాకార్ మాత్రమే. సో చూసుకోవచ్చు. ఇంకా సైడ్కి కూడా కొంచెం తయారు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మీకు కనిపిస్తుంటుంది వారికి అయితే నడుస్తుంది. దగ్గరికి అయితే పోనిస్తారు. కట్టెలు ఇంకా సగం. సో చూసుకోవచ్చు ఎవరి పని అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారు. ఇక్కడ మనం తీయనికి కూడా ఛాన్స్ లేదు దగ్గరికి వెళ్ళి. ఇంకా కట్టెలు కూడా అడ్డం ఉన్నాయి. సో అందుకని నేను దూరం నుండే తీస్తున్నాం. అంటే కొంచెం డిస్టెన్స్లో తీస్తున్నాం. క్రేజీ ఉన్నది. ఇంకా పెద్ద గణేషుడు ఇంకా క్రేజీ ఉన్నది. ఇంకా సైడ్కి ఫినిషింగ్ అలా కూడా ఫినిషింగ్ అయితే మస్తు కనిపిస్తాయి అనుకో. సో అక్కడ వెల్డింగ్ కూడా మీకు అలా కనిపించవచ్చు. వెల్డింగ్ కూడా అయితే అవుతుంది. కింద ఆర్చ్ గణేషుడు కూర్చున్న సోఫా కింద ఆర్చ్ చూసుకో ఎంత డిజైన్ ఫుల్ ఉందో. ఇంకొంచెం అట్లా ఇట్లా సైడ్కి చూపించేస్తే మాత్రం వీళ్ళు అంటే ఒకళ్ళు డై కలుగుతున్నాయి. ఇక్కడ గరుడు అనుకుంటా, గరుడు హనుమంతుడు మనకు అంత క్లియర్గా తెలియదు. గరుడే తయారు చేస్తారు. ఇక డై చేస్తున్నారు చూడండి. సో చాలాసేపు కష్టపడితే కనుక ఇట్లా వస్తుంది. మొత్తం ఫస్ట్ గడ్డి పెట్టేసి గడ్డితోనికి లాస్ట్ ఇట్లా ఫినిషింగ్ టచ్ అయితే కొడుతుంది. మళ్ళీ బాడీ షేప్ కూడా కరెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు ఎంతైనా ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు కరెక్ట్ వస్తుంది అనుకో. సో ఇప్పుడైతే వీడియో ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం.